కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఆయన ఆదేశాలతో ఆయన ఏదైతే ₹1 కోటి ఈరోజు వరద బాధితుల కోసం సహకారం కోసం అందించారో దానికి అనుగుణంగా మొట్టమొదటి రోజున దాదాపుగా 1,00,000 పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిల్, తర్వాత రోజు 75,000 పాల ప్యాకెట్లు, 1,00,000 వాటర్ బాటిల్, ఈరోజు 50,000 కుటుంబాలకి కందిపప్పు కానివ్వండి, నూనె కానివ్వండి, బెల్లం కానివ్వండి, బిస్కెట్ ప్యాకెట్లు కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, అదేవిధంగా బంగాళదుంపలు, ఉల్లిపాయలు, వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు ఏదో ప్రభుత్వంలాగా షో రాజకీయాలు కాదు, ప్రమోషన్ రాజకీయాలు కాదు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఇంటింటికి గుమ్మం ముందుకి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదేశాలతో పెద్దలు, మాజీ మంత్రివర్యులు, శాసన మండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణ గారు ఒక ఆధ్వర్యంలో మా నగర నాయకులు అందరూ గారు ఈరోజు పేదలకు పంచడం జరుగుతుంది. ఒక రోజులో 50,000 మందికి పంపిణీ సాధ్యమయ్యే పనేనా? ఈరోజు అంటే ఒక రోజు కాదు, ఈరోజు అవుతుంది, రేపు అవుతుంది, 2 రోజులు గారా. ఎందుకంటే దాదాపుగా వారం 10 రోజుల నుంచి గారా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిత్యం ఈ ప్రదేశంలో ఉంటూ రాత్రిపూట గారా మేలుకుని 50,000 ప్యాకెట్లు అన్నీ గారా ఈరోజు ప్యాకింగ్ చేస్తాం గారు జరిగింది. మా డివిజన్లో ఉన్న మా కార్పొరేటర్లు కానివ్వండి, మా నాయకులు కానివ్వండి, అందరు గారా క్లస్టర్ వారీగా డివైడ్ అయిపోయి వీధికి ఒకరిని, వీధికి 5గురిని పెట్టుకుని ప్రతి ఇంటికి గారా చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయబోతున్నాం. తప్పకుండా ఇంటింటికి ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదేశం. ఎందుకంటే ఈ రోజుకి గారా ప్రభుత్వం సరిగ్గా స్పందించట్ల. ఒక్కసారి మనం కనుక వరద ప్రాంతాల్లోకి వెళ్తే ఈ రోజుకి గారా స్వయాన వాళ్ళ మంత్రులే అధికారులు తిట్టే పరిస్థితికి వచ్చింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి వచ్చిందా? ఎక్కడికెక్కడ అధికారులు, నాయకులు అందరూ గారు కలిసి కట్టి ప్రజానికానికి కావాల్సినవన్నీ చేసేసి ఏ రోజు షో రాజకీయాలు చేయలే, ప్రజానికానికి సాయం చేసే కార్యక్రమాలు చేసాం. కానీ ఈరోజు ఏం జరుగుతుంది విజయవాడ నగరంలో? ఎక్కడికెక్కడ ప్రమోషన్ రాజకీయాలు, ఎవరి కాదు సోషల్ మీడియాలో ప్రమోట్ అవుదాం, లేకపోతే చంద్రబాబు ముందు ప్రమోట్ అవుదామని ఒకే ఒక ఉద్దేశం కానివ్వండి, ప్రజానికానికి మంచి చేయాలని ఒక ఉద్దేశం ఎవరికీ లేదు. పూర్తిగా ప్రభుత్వం విఫలమైంది. కానీ ఈరోజు బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రాంతంలో ప్రజానికం మేము గెలిచామా ఓడామని కూడా మేము చూడాల. అలాంటి సందర్భంలో కూడా మేము బాధ్యతగా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాం, వాళ్ళకి కావాల్సిన అన్ని విధాలుగా ఆదుకుంటున్నాం. తప్పకుండా ఏదైతే ఇంటింటికి పంపిణీ కార్యక్రమంలో విజయవంతం చేసే విధంగా ముందుకెళ్తుందో జరుగుతుంది. ఇది